చేసుకో. మీరు కూడా చాలా ఇంపార్టెంట్. అది ఆశ అనేది ఆశపడద్దు, ఫోన్ ద్వారా ఆశపడద్దు. మనకు అసలు వాస్తవం ఏంటంటే బ్యాంకు లింకు మన మెసేజ్ కోసం మనం పెట్టుకుంటాం. కొన్ని పెళ్ళిళ్ళు ఉంటాయి, కులాలు పోయేటప్పుడు వెళ్ళేటప్పుడు అట్లాంటి సందర్భంలో మన దగ్గర 1 లక్షలు అమౌంట్ ఉంటుంది. అప్పుడు ఏం చేస్తాము, బ్యాంకుకి సపరేట్ సిమ్, మన ఒరిజినల్ సిమ్ చిన్న 500 ఫోన్లో పెట్టేసి పెద్ద ప్రాబ్లం ఉండదు కదా. మెసేజ్లు ఏమొస్తాం, బ్యాంకులో ఎన్ని పైసలు ఉన్నాయి మనకు తెలియదు. 5 లక్షలకి 50 లోన్ తీసుకుంటే మనకు ఖచ్చితంగా తెలుస్తుంది మన దగ్గర 4 ఉన్నాయి 3 ఉన్నాయి అని. మనం ఈ మెసేజ్ అవసరం అంటే కొన్ని వాళ్ళ దగ్గర ఏం డబ్బులు లేనప్పుడు అంటే ఉంచుకోవచ్చు. ఏదైనా పెళ్లి సందర్భంలో ఫంక్షన్స్ ఇల్లు కట్టేటప్పుడు ఇవన్నీ పెట్టుకోవచ్చు. అవి పైసలు మనం పోవాలా, నెట్ తెచ్చుకోవాలా, ఏటీఎంలో తీసేసుకొని వర్క్ చేసుకోవాలి. కొద్దిగా బిజినెస్ అంతే, అన్ని ఫోన్లు పేరున్నాయి. 10 రూపాయలు చెప్పి టీ తాగితే కూడా 10 రూపాయలు ఫోన్ పే కూడా. అదే డబ్బులు లేకపోతే ఏం కాదు, డబ్బులు ఉంటే చాలా ప్రాబ్లమ్స్. అటువంటిప్పుడు రేపు పెళ్ళిళ్ళకి లక్షలు ఉంటాయి. ఏదో ఒక నంబరు కొట్టేసి ఉన్న పైసలన్నీ వెళ్ళిపోయి. అది మీరు కూడా అంతే కదండి. ఫంక్షన్స్ ఉన్నప్పుడు అమౌంట్ అనేది కొన్ని బ్యాంకు సిమ్ము సపరేట్ సిమ్ తీసుకొని చిన్న 500 పెట్టేస్తే అవి చూడం కదా. ఈ ఫోన్లో ఇప్పుడు బ్యాంకులో రూపాయలు వెళ్ళినప్పుడు ఏమన్నా ఆడుకో, ఏం కాదు, పైసలే ఉంటాయి కదా. మీ ఫాదర్ పైసలు ఉంటాయి, మదర్ డబ్బులు ఉంటాయి, మమ్మీ పైసలు, కష్టపడ్డ పైసలు ఉంటాయి. అక్కడ రియల్ ఎస్టేట్ 90 లక్షలు వచ్చింది వాళ్ళ ఫాదర్కు హైదరాబాద్లో. అమౌంట్ 90 లక్షలు బ్యాంకులో పడ్డాయి. ఇంటర్ ఫస్ట్ ఇయర్ పిల్లగాడు. అది సిటీలో ప్లాట్లలో గవర్నమెంట్ రోడ్లు వెడల్పు దాంట్లో తీసుకున్నారు పైసలు. 90 లక్షలు వేసింది, 90 లక్షలు పోగొట్టింది. వీరికి 90 లక్షలు వచ్చినాయని తెలియదు. ఇంటికాడ పైసలు, ఈ పైసలు ఎక్కడికి వచ్చినాయి అనుకుంటే అర్థమైపోయింది. 90 లక్షలు పోగొట్టుకున్నాయి. మళ్ళీ 193 చేస్తే 40 లక్షలు రికవర్ అయ్యాయి. 50 వెళ్ళిపోయింది. ఏమనలేము కదా, ఫాదర్ వాళ్ళు ఏమంటారు, ఆ పైసలు ఫాదరే కావు, మీయే. మీరు పోగొట్టుకుంటే మీ పైసలే. మా డాడీ పైసలు, మా మమ్మీ పైసలు కాదు, మీ డబ్బులే. అవి ఉంటే మీకే ఖర్చు పెడతారు కదా. మీ అమ్మ నాన్నకు కాల్ చేస్తారు. వాళ్ళు కాల్ చేసి ఏమంటారంటే, మీ అబ్బాయి మాకు ఇక్కడ డ్రగ్స్ తీసుకుంటున్నాం, లేకపోతే గంజా తీసుకుంటున్నాం, లేదంటే ఇంకేదైనా దొరికింది ఎలా అని చెప్పి ఫోన్ ఇస్తారు. వీడియో కాల్ చేస్తారు. మీ అమ్మ నాన్న వీడియో కాల్ చేసి యూనిఫామ్లో ఉంటారు, మంచిగా పెద్ద ఆఫీసర్ లాగా మాట్లాడేసి బ్లాక్మెయిల్ చేస్తారు. బ్లాక్మెయిల్ చేస్తాం, మీ అబ్బాయిని విడిచిపెట్టాలంటే అమౌంట్ ఇవ్వాలి, అది అని బ్లాక్మెయిల్ చేసేసి అమౌంట్ వాళ్ళ దగ్గర తీసుకుంటాం. ఇట్లాంటి ఇన్సిడెంట్స్ కూడా జరిగినాయి. ఇక్కడ శ్రీకొండలో ఒకటి జరిగింది. ఏమైందంటే ఒకతను గల్ఫ్లో పనిచేస్తాడు. గల్ఫ్ తెలిసే కదా, దుబాయ్, సౌదీ, అక్కడ పనిచేస్తుంటాడు. ఇంటికాడ ఇక్కడ లోకల్లో వాళ్ళ అన్నకు కాల్ చేస్తారు. కాల్ చేసి మీ తమ్ముడు ఇక్కడ ఒక క్రిమినల్ పని చేసినట్టు నేరం చేసి దొరికిండు, మాకు అంటే గంజాయి తాగుతూ దొరికిండు, అమ్ముతూ దొరికిండు అనేది పక్కన వాడు కూడా అరుస్తూ ఉంటాడు. అమ్మ నన్ను కాపాడని అరుస్తుంటాడు. ఇది నిజమే అనుకుంటాడు. నిజం అనుకుని భయపడి ఏం చేస్తాడు, వాళ్ళ తమ్ముడికి కాల్ చేస్తాడు. వాడు డ్యూటీలో ఉన్నప్పుడు ఫోన్ ఇంటి దగ్గర పెట్టేసుకుంటాడు. వాడి మొత్తం తెలుసుకుంటాం, ఇది ఏ టైంలో డ్యూటీ ఉంటాడు, ఏ టైంలో ఫోన్ వాడు అని తెలుసుకొని వాడు డ్యూటీలో వెళ్ళిన టైంలో వీడు ఫోన్ వేస్తారు. వీళ్ళు అందరికి ఫోన్ వేసి మీ తమ్ముడు ఇక్కడ దొరికిందో అర్జెంట్గా 50 పంపలేదు, వీళ్ళు అనిపిస్తున్నారు. బయట యాప్స్ ప్లే స్టోర్ కాకుండా బయట యాప్స్ కొన్ని, దాంట్లో కూడా కొన్ని జెన్యున్ ఉంటాయి, కొన్ని ఫేక్ ఉంటాయి. రీసెంట్గా పిఎం కిసాన్ యాప్ అంటే కూడా వచ్చింది. అది డౌన్లోడ్ చేయగానే మొత్తం ఫోన్ మొత్తం హ్యాక్ అయిపోయి వీళ్ళు ఏ గ్రూప్లో ఉంటారో ఆ గ్రూప్లలో కొన్ని లింక్లు పంపించారు. ఆ లింక్ ప్లేస్ చేసుకున్న అందరూ కూడా హ్యాక్ అయిపోయి వాళ్ళ అకౌంట్లో ఉన్న డబ్బులన్నీ తీసేసుకుంటారు. ఇలాంటి నేరాలు జరుగుతున్నాయి. దీన్నే సైబర్ క్రైమ్ అంటారు. అర్థమవుతుందా? ఒకవేళ సైబర్ క్రైమ్ అయితే మీరు ఏం చేయాలి? ఇప్పుడు మీ అమ్మ నాన్న, మీ అన్నదమ్ములు ఎవరో వాళ్ళ అకౌంట్లో డబ్బులు పోయినాయని మామూలు చెప్తారు కదా, అప్పుడు ఏం చేయాలి? 1930 కాల్ చేయాలి. 1930 ఇమీడియట్గా మీ వాడు ఎట్లా డబ్బులు ఎట్లా కొట్టేస్తాడు, డైరెక్ట్ మీ జేబులో నుంచి వేసుకోడు కదా, మీ అకౌంట్ నుంచి తీసుకుంటాడు. ఆ అకౌంట్ నుంచి ఎక్కువ అమౌంట్ ఇంకో అకౌంట్కి అయిపోయింది, ఆ అకౌంట్ ఫ్రీజ్ చేస్తారు. ఒకవేళ ఆ అకౌంట్ నుంచి వాడు ఇంకో అకౌంట్ పంపినా, ఆ అకౌంట్ నుంచి ఇంకో అకౌంట్, ఇలా ఎన్ని అకౌంట్లకు పోయినా సరే వాళ్ళందరూ వాటన్నిటిని కూడా ఫ్రీజ్ చేస్తారు. ఈ కంప్లైంట్ చేయడం లేట్ అయింది అనుకోండి, డిలే అయింది అనుకోండి, వాడు ఏం చేస్తాడు, ఆ అమౌంట్ని విత్డ్రా చేసుకుంటాడు. విత్డ్రా చేసుకునే మొత్తం ఏం చేయలేదు. అందుకే దీంట్లో ఈ సైబర్ క్రైమ్లో మీకు ఫస్ట్ 1 అవర్ గోల్డెన్ అవర్ అంటారు. గోల్డెన్ అవర్ అంటే ఫస్ట్ 1 అవర్ మీరు కంప్లైంట్ రేజ్ చేసింది అంటే డబ్బులు పోయినాక అమౌంట్ వాడి అకౌంట్లో ఫ్రీజ్ అవుతుంది. ఫ్రీజ్ అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ప్రొసీజర్ ద్వారా మనం రిటర్న్ తీసుకుంటాం. ఇది మన ప్రాసెస్ ఉంటుంది.